హే గాయస్, వెల్కమ్ టు ది వ్లాగ్స్ విత్ ప్రణయ్. గాయస్ ఏంటంటే ఇలా మనం గేట్వే ఆఫ్ ఇండియా సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. అంటే అందరూ తెలుసు అనుకుంటా, ఇక వెళ్తున్నా ఇలా అయితే బ్లాగ్ చేద్దామని. నేను వచ్చి నుంచి అయితే 2 times వెళ్ళినా, బట్ ఇప్పటిదాకా అయితే బ్లాగ్ చేయలే. అందుకే ఇప్పుడు వెళ్తున్నా. ఫుల్ బ్లాగ్ అయితే ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి గాయస్. ఇప్పుడైతే నేను బ్యాండ్రాలు వెళ్తున్నా, చూసుకోవచ్చు. ఒక్కొక్క బిల్డింగ్ మాత్రం మినిమం ఉంటుంది. గాయస్ ఈ బ్యాండ్రాలు అయితే ఒక్కొక్క అపార్ట్మెంట్స్ అయితే చూడండి, కంపల్సరీ అపార్ట్మెంట్లు అయితే ఒక 2.3 CR అట్లా ఉంటాయి గాయస్. చాలా కాస్ట్ అయితే ఉంటాయి ఈ అపార్ట్మెంట్లు. తీసుకుందామంటే అది మీకు గుర్తు, కావాలనుకుంటే రండి. జస్ట్ 2.5 CR అంతే ఉంటుంది, వచ్చి తీసుకోండి గాయస్. ఇదైతే బ్యాండ్రా అయితే ఒక టాప్ ఏరియా అన్నమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క అపార్ట్మెంట్లో చాలా కాస్ట్ ఉంటాయి రేట్స్. చూసుకోవచ్చు ఒక్కొక్క అపార్ట్మెంట్ ఎట్లుంటుందో. అయితే అలా బావు దుంకాలని కూడా వచ్చి దుంకొచ్చిందా ఇవే తగ్గించుకుంటే మంచిది. గాయస్ మనమైతే బాండ్రా స్టేషన్ అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే చర్చ్ గేట్కి అయితే ట్రైన్ పట్టాలా. గాయస్ చర్చ్ గేట్ ట్రైన్ అయితే వచ్చింది. గాయస్ ట్రైన్లు అయితే ఉన్నా గాయస్. ఇప్పుడైతే మనము చర్చ్ గేట్కి తింటున్నాం కదా, ఇక దారి కొద్దిగా లాంగ్ ఉంది, అంటే ఇంకొక 15-20 minutes పడుతుంది. గాయస్ మనమైతే చర్చ్ గేట్కి వచ్చేసినాం. ఇదైతే చర్చ్ గేట్ స్టేషను. యాజ్ దిస్ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ లెక్క ఉంటుంది, బట్ అలా అంటే అంత కాదు కానీ కొద్దిగా ఉంటుంది గాయస్. ఇది పర్వాలేదు. ఇక్కడ ఒక ఐ థింక్ ఉంటాయి గాయస్, ఒక 7 నుంచి 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి గాయస్. ఇంకోటి ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్కి ప్లస్ ఇంకా చర్చ్ గేట్కి జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 స్టేషన్స్ అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి దగ్గరనే ఉంటాయి. ఎట్లన్నా రావచ్చు, రావాలని కూడా CSMTకి వెళ్ళి కూడా రావచ్చు, లేదంటే ఇక్కడ చర్చ్ గేట్కి వెళ్ళినా రావచ్చు. ఇట్లా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ అయితే స్ట్రైట్ రోడ్ పట్టుకుంటే వెళ్ళిపోవాలి, బిల్డింగ్ ఆపోజిట్ రోడ్. గాయస్ నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు అసలు ఇలాంటి బిల్డింగ్లు ఎలా కడతారు, అసలుకి ఏ సిమెంట్ వాడతారు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. గాయస్ కనిపిస్తుంది చూడండి, దాన్ని గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. ఎవరైతే కొద్దిగా ముంగడికి వెళ్ళినా చూపిస్తే ఆగండి. ఎంట్రీ పాయింట్ గేట్వే ఆఫ్ ఇండియాకి. గాయస్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, కొద్దిగా విజిట్ అవుతాం ఇవి కూడా. గాయస్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక 200 నుంచి 300+ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అందరు ప్రతి ఒక్క అంటే టూరిస్ట్ కెమెరా వాడుతారు ఫోటోలు తీసుకోమని, బట్ తీసుకునేది మాత్రం కొందరే. ఎక్కువ శాతం అనేది కెమెరాస్ అయితే యూజ్ చేస్తారు, మొబైల్ కెమెరాలు. ఇక్కడ తక్కువ గాయస్, ఎక్కువ లవర్స్ ఏ ఉంటే వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు కెమెరామెన్ అని. ఎక్కువ లేకుంటే ఎప్పుడెప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు ఎంబడ పడుతారు గాయస్ నిజంగా. గాయస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్లోనే మన తాజ్ హోటల్ ఉంటుంది. మన తాజ్ హోటల్ ఉంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే మనది కాదు తాజ్ హోటల్ ఉంటుంది, చూపిస్తా చూడండి. గాయస్ ఇదైతే తాజ్ హోటల్. దీని పక్కన ఉన్న బిల్డింగ్ ఏందో నాకు కూడా తెలియదు. ఇదైతే తాజ్ హోటల్ గాయస్. గాయస్ ఇంకోటి ఏంటంటే తాజ్ హోటల్లో మీరు ఏమైనా వచ్చి మనం తాగాలనుకుంటే దాంట్లో ఉన్న చీప్ ఐటమ్ ఒకటే గాయస్, చాయ్. అది కూడా 1700-1600 అంతే. ఇక కొద్దిగా కాస్ట్ వెళ్తా అంటే తినచ్చు ఏమన్నా, అది మీ బడ్జెట్ మీద డిపెండ్ అవు. ఇక కొద్దిగా చీప్ ఐటమ్ అంటే చాయ్ ఒకటే, తాగితే తాగండి, అట్లా ఏం లేదు. గాయస్ వెళ్ళైతే ఇక్కడ క్రౌడ్ లేదు. ఎందుకు అంటే ఐ థింక్ నిన్న మొన్న వర్షాలు పడింది, దానివల్ల అనుకుంటా. ఐ థింక్ వస్తే వీకెండ్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంది క్రౌడ్ ఎక్కువ, బట్ ఈ టైంలో అయితే క్రౌడ్ అయితే లేదు. వస్తాను కూడా రావచ్చు, అట్లానే ఏం లేదు ఎవరైనా కానీ.
గాయస్ చూసుకోవచ్చు ఇట్లా యాందిరయ్యా యాం చేస్తున్నా ఫొటోస్ మినిమం లేదా ఫొటోస్ ఛాన్స్ అయితే గాయస్ సెకండ్ షారుఖ్ ఖాన్ ఇది. చూసుకోవచ్చు సెకండ్ షారుఖ్ ఖాన్ కనిపిస్తుండ గాయస్. సెకండ్ షారుఖ్ ఖాన్ చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కంపల్సరీ చేతులు అయితే పెడుతున్నారు. నాకు అర్థమైతే ఇలా చేతులది చేతిలో పొజిషన్ అసలు దాని మీనింగ్ కూడా అర్థమైతే నాకైతే. ఐ థింక్ ఆ తాజ్ హోటల్ మీద నా కొన మీద పెడుతున్నట్టు చేతులు. అది వీళ్ళకే గుర్తు మనది తెలియదు. గాయస్ దీని లోపలకైతే వెళ్ళరాదు. మొత్తం పోలీసు వాళ్ళు ఎట్లా అంటే ఒక నిబంధన పెట్టేసారు. ఇక్కడైతే పిక్నిక్ చేస్తారు. మొత్తం ఫ్యామిలీస్ కలిసి అందరు పిక్నిక్ చేస్తారు ఇక్కడ. అయ్యో ఈ పోరాడైతే మస్తు అనుకుంటుండే వీళ్ళతోటి. పోరా టైం పాస్ చేస్తున్నాడు మొత్తం. గాయస్ కాకులు కూడా కూరినాయి గాయస్ పవరాలు దాంట్లో. అదే మళ్ళీ ఎగ్జిట్ ఎంట్రీ ఇది ఎగ్జిట్ ఇది సైడ్కి ఇక్కడ సైడ్కి ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ సైడ్కి ఎగ్జిట్. గాయస్ ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్ అయితే చూపిస్తా ఆగండి. हेलो मुंबई घूमने के लिए बस है बस वड़ा पाव గాయస్ వీళ్ళైతే ఎక్కువ ఫుడ్ స్టాల్స్ అయితే లేవు, తక్కువ ఉన్నాయి కదా, బట్ ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని గొడవలు కూడా నడుస్తున్నాయి. ఆడే కస్టమర్స్ కొద్దిగా లాక్కుంటారు ఒకళ్ళు. గేట్ వే ఆఫ్ ఇండియా బయటనే ఇది ఫుట్పాత్. గాయస్ ఇదైతే తాజ్ హోటల్ అప్పుడు చూపించినా కదా, ఇదైతే బయటికి అంటే మెయిన్ రోడ్ ఇది. గాయస్ ఇదైతే బయటికని ఇట్లా ఉంటుంది. అంటే బయటికనే తెలియదు, ఆడికైనా ఎంట్రీ అదే ఎగ్జిట్. అక్కడికైనా పోవాలి, అక్కడికైనా రావాలా. గాయస్ అప్పుడైతే మీకు ప్రాపర్ చూపిస్తా అనుకున్నా, సముద్రం చూపించాలి, బట్ ఇడికైనా చూపిస్తా చూడండి ఒకసారి. గాయస్ అక్కడ కనిపిస్తున్నాయి ముంగట అపార్ట్మెంట్లు. అయితే అపార్ట్మెంట్స్ అయిందో తెలుస్తలేదు. అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది, దేందో నాకు తెలియదు. ఆ ముంగట స్టేట్గా అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది, మనకు అర్థమైతే లేదు. గాయస్ ఇయర్కి అయితే వీడియో అయితే ఇంతే. ఇక కొద్దిగా
మీకు ఇట్లా మంచిగా అనిపిస్తుంటే కొద్దిగా లైక్ అయితే కొట్టుకోండి. వీలైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని సైడ్కి వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయితే సెట్ చేసి పెట్టుకోండి గైస్. ప్లీజ్ ఇది ఒక సాయం చేయండి.